శ్రీరామ్ శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు నేను వడియాలు పెడుతున్నాను. ఎండాకాలం కదా, ఇవి పెట్టుకునే విధానం ఇప్పటికి కూడా చాలామంది తెలియదు ఎలా పెట్టుకోవాలని. నేను చెప్తున్నాను చూడండి. ఇవి నైట్ బియ్యం బాగా కడిగి 2 సార్లు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ 2 సార్లు కడిగి బాగా ఇట్లా బియ్యం తెల్లగా వచ్చేటప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దానికి తగినంత పిండి మనం బియ్యం ఎన్నైనా పోసుకోవచ్చు. మీ పెట్టుకునే విధానం అరపడి కానీ పడి కానీ పెట్టుకోవచ్చు డైలీ. నేను 1 కేజీ మైన పోసాను నైటు. ఆల్రెడీ ఇట్లా మనం శరీరంలో తగినంత ఎసురు బాగా ఉడికేంత వరకు ఎసురు పెట్టుకోవాలి. ఆలోపు ఎసురు కానప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. పిండి కొంచెం నీళ్ళగా దోశ పిండి కంటే నీళ్ళగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఎసురు కాగి బాగా ఉడకనివ్వాలి. అంతసేపు మనం ఈ పని చేసుకోవచ్చు. ఇలా ఇంకో పిండి ఇలా దారగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మిక్సీ లేనప్పుడు మన అమ్మగారు ఇసురాయితో పిండి బియ్యం కడిగి ఆరబెట్టి ఇసురుకుంటాను. పిండి ఇట్లా దారగా పట్టుకోవాలి. ఎసురు ఇట్లా బాగా కుతుకుతో ఉడకాలి. బుడగలు రావాలి ఎసురు. ఇట్లా బుడగలు వచ్చేటప్పుడు మనం తగినంత ఉప్పు పోసుకోవచ్చు. ఇంకా స్లోగా ఈ పిండి స్లోగా కలబెట్టుకుంటా పోసుకోవాలి. లేకుంటే ఉంటలు కడుతుంది. ఒక సైడ్ కలబెట్టుకుంటూ పోసుకోవాలి. ఎప్పటికైనా ఇది హెల్తీ ఫుడ్. ఎప్పటి నుంచో ఇవి వడియాలు పెట్టుకునే ఉంటారు. నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక సైడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా జిడ్డుతో తీసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది, మాడవాసన వస్తుంది. ఇంత కాంటెంట్ చేసుకోవచ్చు. మన ఓర్పుని బట్టి, మన టైం బట్టి. మీరు రోజు బాగైన బియ్యం పోసుకొని పెట్టుకోవచ్చు. వడియాలు సిటీలలో అలాగే పెట్టుకోవచ్చు. ఇట్లా బాగా ఉడికేంత వరకు ఇది సిమ్లోనే ఉడికేయాలి. తర్వాత మనం వడియాలు పెట్టుకోవచ్చు. దించిన తర్వాత మనం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేస్తే అంత పచ్చగా అవుతుంది. ఓకేనా? ఇలా పిండి ఉడికే కొద్దీ ఎక్కువ అవుతుంది. మనం చూసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ పిండి ఎక్కువ ఉంటే మళ్ళీ ఇక్కడ కొంచెం తీసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పిండి పతలాగా ఉంటుంది, చల్లారే కొద్దీ గట్టిపడుతుంది. మనం చూసుకొని 1 కేజీ బియ్యానికి ఇలా 2 మంచాలకు అవుతాయి. ఎండాకాలం వస్తే ప్రతి ఒక్కరు చేసే పని ఇది. చూడండి, మనం హెల్ప్ చేస్తే మనకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. మనం చేసామని అనుకోకూడదు. ఎవరెవరు మన దేవుడు లాంటి వచ్చి చేస్తారు. నేను ఒకదాన్నే చేసుకుంటుంటే మా ఇంట్లో నేను వచ్చి హెల్ప్ చేస్తాను అమ్మని. ఇవి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ ఎండాకాలం వస్తే మార్చి ఏప్రిల్లో మేము కొంచెం బిజీగా అన్ని ఈరోజు నీట్గా పెట్టుకుంటున్నాము. ఆరోగ్యానికి మంచిది ఇది. మేము చిన్నప్పుడు దీంట్లో బియ్యం పిండి కదా, ఇది చక్కెర తింటాను నేను చిన్నప్పుడు. మీరు పెట్టుకోండి, ట్రై చేయండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే. ఓకే ఫ్రెండ్స్, ఆరోగ్యమైన వడియాలు, ఎండాకాలం పెట్టుకునే వడియాలు, గుంత వడియాలు అంటారు.